మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలు మొదటి అధ్యాయం అంటే 1వ కీర్తన మొదటి వచనంలోనే ఉంటుంది. ఏమని అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దీని గురించి మనము పోయిన వీడియోలో ధ్యానించుకుందాం. ఈరోజు మనము పాపుల మార్గమున నిలవక అనే యొక్క అంశాన్ని మనము ధ్యానిద్దాం. పాపుల మార్గం నిలవక అని అంటే ఏంటంటే, మనకు అర్థం కావాల్సింది వే లేకపోతే మార్గము. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి చిన్ననైన మార్గము, దాన్నే మనం ఏమంటామంటే సత్యమైన మార్గము అని. రెండవది విశాలమైన మార్గము, దీన్నే పాపపు మార్గము అంటాం. ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి అంటే, చిన్నదైన లేకపోతే తిన్నని మార్గము ఏంటి అంటే, ఆ మార్గంలో వెళ్ళాలి అంటే మనకి ఒక డిసిప్లిన్ ఉండాలి, అదే కాకుండా కష్టపడాలి, అంతేకాకుండా ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి మనం ఒక్కొక్కటిగా జయించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. ఈ మార్గాన్నే చిన్నని మార్గము అని అంటాం. అంటే దేవుని యొక్క మాటలు కావచ్చు, వాక్యం కావచ్చు, ప్రార్థన కావచ్చు, చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ మనము చిన్నగా మన జీవితంలో ఈ లోకంలో ముందుకెళ్తున్నప్పుడు వస్తున్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఒక్కొక్కటి ఓర్పుతో సహనంతో వాటిని జయించుకుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉంటామే, దీన్నే చిన్నని మార్గము అంటాం. ఇది సత్యమైన మార్గము. యేసయ్య కోరుకునే మార్గము ఇదే. ఈ మార్గంలో ఉన్న వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. అయితే విశాల మార్గం ఏంటి అని గమనించినట్లయితే, ఈ లోకంలో విశాల మార్గం అంటే ఒకటి త్వరగా ఏదైనా సరే సాధించడం. అంటే ఒక డిసిప్లిన్ ఉండదు, ఒక నీతి అనేది ఉండదన్నమాట, సత్యం అనేది ఉండదు. ఉదాహరణకి బాగా చదవాలి అంటే కష్టపడడం కాకుండా కాపీలు కొట్టి పాస్ అవుతారే, ఇది కరెక్ట్ వే కాదు, దాన్ని రాంగ్ వే, లేదా దాన్ని మనము బైబిల్ భాషలో పాపపు మార్గం అని అంటాం. తర్వాత ఏదైనా సరే మనము త్వరగా ధనవంతులం కావాలనుకో, షార్ట్ కట్స్లో ధనవంతులు అవ్వాలని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నం చేసి తొందరగా అడ్డదారులు డబ్బులు సంపాదించుకునే విధంగా వెళ్తూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ వే కాదు. ఈ విధంగా ఏదైతే కష్టపడకుండా, ఏదైతే ఒక డిసిప్లిన్ లేకుండా మనకి ఏదైతే చేస్తున్నామో, మనం సంపాదిస్తున్నామో, మనకు వస్తుందో, ఇవన్నీ పాపపు మార్గంతో సమానం. ఇంతకీ ఈ వాక్యం వింటున్న నీవు ఏ మార్గంలో ఉన్నావు? కష్టపడుతూ ఒక్కొక్కటిగా ముందుకు సాగిపోతున్నావా, లేదా ఏదైనా షార్ట్ కట్స్లో ముందుకు సాగిపోతున్నావా? చూసుకొని మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర మన పాపాల్ని ఒప్పుకోవాలి. ఒకవేళ చిన్నని మార్గంలో వెళ్తూ నీకు ఒక ఓర్పు సహనం లేకుండా ఉంటే దేవుని అడగాలి, యేసయ్య ఈ మార్గము నేను నడవలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ బాధలో, ఆ ఇబ్బందులో దేవుడు ఒక మంచి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. లేదా పాప మార్గంలో ఉంటే ఇప్పుడే దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా దేవుడు క్షమించి ఆ మార్గంలో నుంచి తొలగించి ఈ యొక్క సత్యమైన మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. ఇంతకీ ఈ రెండు మార్గాల్లో ఎవరు వెళ్ళారు అంటే, యేసయ్య ఈ చిన్ననైన మార్గంలోనే వెళ్ళారు. యేసయ్య యొక్క జీవిత చరిత్ర మనకు బైబిల్లో ఉంది కదా, చదవండి. ఆయన ఎలాంటి మార్గంలో వెళ్ళాడు, ఎన్ని శ్రమలు, ఇబ్బందులు పడ్డాడు, ఈ లోకంలో ఎంత మంచి చేసి చెడుగా అనిపించుకుంటూ అయినా సరే ప్రజలకు సహాయం చేస్తూ వెళ్ళాడు. అదే పాప మార్గము అంటే సాతాను యొక్క మార్గం. ఎలా వెళ్ళాడు? అతను ఆ యొక్క మార్గాన్ని చివరికి నరకానికి దారి తీసేలాగా సాతాను చేశాడు. ఒకవేళ విశాల మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే చివరి యొక్క గమ్యం ఏంటంటే ఆ యొక్క నరకమే. ఆ చిన్న మార్గానికి చివరి గమ్యము పరలోక రాజ్యం. ఏ మార్గము నువ్వు ఉండాలి, దాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాపుల మార్గంలో నిలవకుండా ఉండు అని. కాబట్టి మనం పాప మార్గంలో నిలవకుండా దేవుని యొక్క మార్గంలో, ఆయన సత్యమై జీవమై ఆయన మార్గమై ఉన్నాడు కదా, ఆ మార్గంలో మనం ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.